ఆయన పాదాలు పెట్టుకుంటా ఉండాలి. ప్రియులారా చూడండి, చక్కగా యేసుప్రభు గారు చక్కగా వాక్యాన్ని తేటగా రాయించాడు. ఎందుకంటే ప్రియులారా, చాలామంది ఈ లోకంలో పాడైపోయారు. చాలామంది ఈ లోకంలో రకరకాలైన బానిసత్వంలో ఉన్నారు. చాలామంది తలంపులు పాడైపోయినాయి. చాలామంది ఆలోచనలు పాడైపోయినాయి. చాలామంది రకరకాలమైన పరిస్థితుల్లో ఉన్నారు. చాలామంది ఆపత్తుల్లో ఉన్నారు. చాలామంది వ్యాధుల్లో ఉన్నారు. చాలామంది బాధల్లో ఉన్నారు. చాలామంది అప్పుల్లో ఉన్నారు. ప్రియులారా గమనించండి. ఈ రాత్రికాల సమయంలో అటువంటి ప్రజలు, అటువంటి విశ్వాసులు ఎవరైనా ఉంటే గనక యేసు ప్రభు గారి పాదాలు పెట్టుకోండి. దేవుని వైపు మనం చూస్తే గనక దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తా ఉంటారు. కొంతమంది అప్పుల పాలైపోయి, చాలామంది అప్పుల పాలైపోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోవాలి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి దాక్కోవాలన్న పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. వాళ్ళకి నేను చెప్పబోయే మాట ఒకటే, మన ప్రభువు మీద ఆధారపడితే గనక, ప్రభువుని అడిగితే గనక ఉన్నతమైన కార్యాలు మన పట్ల చేస్తాడు. అప్పుల్లోంచి విడుదల, గొప్ప విడుదల మనకు